హలో బాగున్నారా? మరొక డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. ఈరోజు మా ఇంట్లో నేను చేసిన పనులన్నీ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేటప్పుడు క్యారెట్ కూడా పెడుతున్నాను అన్నమాట. ఈరోజు మామూలుగా అన్నం, పప్పు, క్యారెట్ పెట్టాను. ఎందుకంటే క్యారెట్ పచ్చిదైతే మనం ఎక్కువ జ్యూస్ తాగలేము అనేసి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. క్యారెట్ ఉడికిపోయిన తర్వాత మిక్సీ చేసి కొంచెం పాలు పోసేసి జ్యూస్ లాగా చేసుకొని తాగుదామనేసి అలా పెట్టాను 2 క్యారెట్లు. మా ఇంట్లో క్యారెట్ ఈ మధ్య అసలు తెచ్చుకోవట్లేదు. ఎందుకంటే మా వారు కాశీలో వదిలేశారనమాట క్యారెట్. అక్కడ వదిలేసే ఏదో ఒక వెజిటేబుల్ వదిలేస్తారు కదా, అప్పుడు ఈయన ఎక్కువ క్యారెట్ చేస్తూ ఉంటాను కాబట్టి క్యారెట్ అనే పదం ఈజీగా వచ్చేసింది. అందుకని ఇంకా క్యారెట్ సరే ఇట్లా చేద్దాము నేను మా పిల్లలు అనేసి ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఈరోజు వంటలో ఏం చేస్తున్నానంటే చుక్కకూర పప్పు, దొండకాయలు మొన్న తీసుకొచ్చినవి పండినట్టు అయిపోయాయి అనమాట. సరే పండిన ముక్కలన్నీ పక్కకు పెట్టాను. అవి వచ్చి పచ్చడి చేద్దాము అనేసి ఒక్క రవ్వ కూర వస్తుంది, కొంచెం కూర చేసేద్దాం అనేసి నెక్స్ట్ కడిగిన వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ అక్కడ దాంట్లో పోస్తూ ఉంటాను అనమాట ఆ డబ్బాలో. తర్వాత చెట్లకి పోస్తాను. మామిడి పండు వచ్చి 2 గంటలు అలా నానిస్తే మంచిది కదా అని చెప్పేసి అలా నీళ్ళల్లో వేసి పెట్టేస్తాను అనమాట. తర్వాత అన్నం తినేటప్పుడు చిప్పుకొని ముక్కలు చేసేసుకోవచ్చు అనేసి చిన్న బాండి, ఎంత చిన్నదో చూసారా, ఆ చిన్న బాండి పెట్టాను. ఎందుకంటే అంత కొంచెం దొండకాయలు ఉన్నాయి, అందుకని కొంచెం పండిపోయాయి కాబట్టి పచ్చడి చేసేస్తున్నాను. కొంచెమేమో కూర ఫ్రై చేసేస్తున్నాను. పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఇట్లా కూర తినేస్తారు కదా అని తెల్లగా ఉన్నవన్నీ కూరకి వేసాను అన్నమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చినవి కొంచెం పులుపు ఉంటాయి, ఇంకా అవి బాగుండదు, పచ్చడి చేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని అలా వేసాను. బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి దొండకాయ ముక్కలు వేసేసాను. ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఉంచేసాను. ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు అనమాట దొండకాయ కూర. కుక్కర్లో పెట్టే కాదు, ఇలా కూడా మనం విడిగా కూడా అలా చేసేయచ్చు. నాన్ స్టిక్ బాండ్ అయితే అసలు మనం కొంచెం చూసుకునే ఎక్కర్లా, ఫ్రై లాగా అవుతుంది, చాలా మంచి ఫ్రై అవుతుంది. ఇది కూడా అవుతుంది. కాకపోతే ఈ బాండి దగ్గర మధ్యలో ఇట్లా మనం 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది అనమాట. అందుకని మంచిగా మిక్స్ చేసేసి ఉప్పు పసుపు వేసాను. ఆ తర్వాత మూత పెట్టేసి ఉంచేసాను అన్నమాట. చిన్నప్పుడు అయితే స్కూల్లో బాక్సులకి ఎక్కువ దొండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, బెండి ఫ్రై ఇవే ఎక్కువ చేసేదాన్ని అన్నమాట. ఇప్పుడైతే అన్ని కూరలు తెచ్చుకోవడం అన్నీ చేస్తున్నాను. కానీ అప్పుడు వాళ్ళకి స్కూల్ బాక్సుల్లోకి అవే బాగుంటాయి, అవే ఇష్టంగా తింటారు కదా పిల్లలని రోజు అవే చేసేదాన్ని. చుక్కకూర కడిగేసాను, మంచిగా వాష్ చేసేసాను. చాలా ఇసుకుందనమాట చుక్కకూరలో. 4-5 సార్లు కడిగాను. ఆ తర్వాత ఒక చిల్లుల బుట్టలో వేసి అలా ఉంచేసాను. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసేసాను. చూసారా వేగిపోయింది. ఉప్పు కారం వేసాను అనమాట. కొంచెం కూర పొడి ఒకరో వేసేసాను. ఎంత చిన్న కప్పులోకి వచ్చింది, అది పక్కన తీసి పెట్టేశాను. ఆ తర్వాత ఇవి పండిన దొండకాయ ముక్కలు ఎందుకు వేస్ట్ చేయడం, ఇవి కూరలాగా తింటే పులుపుల్లాగా ఉంటుంది, బాగుండదు అనమాట. అందుకని పచ్చడికి అయితే సరిపోతుంది కదా పులుపు అనేసి నేను ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు అన్నీ వేసేస్తాను. జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేస్తాను. మామూలుగా జీలకర్ర వేసుకోరు, నేనైతే 3-4 వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి వేయించేసాను అన్నమాట. అంటే మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది. పోపు దినుసులు ఇవి ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు. మంచిగా స్మెల్ అయితే బాగుంటుంది పచ్చడి చేసిన తర్వాత. బాగా వేగిపోయాయి తొందరగా, ఐరన్ బాండి కాబట్టి. ఇంకా ఈ ముక్కలు వేసేసి ఒక్క రవ్వ, అంటే మరీ మెత్తగా కూరలాగా చేసుకోకూడదు, కచ్చా పచ్చగా అంటే క్రిస్పీగా ఉన్నప్పుడే ఆపేస్తే సరిపోతుంది. కొంచెం వాడితే సరిపోతుంది. మరీ వేగిపోయింది అనుకోండి ముక్క అంత బాగుండదు. మనం తినేటప్పుడు కలుపుకొని పచ్చడి తినేటప్పుడు దొండకాయ ముక్క క్రిస్పీగా తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది అన్నమాట. దీంట్లో కల్లుప్పు వేసేసాను, ఒక స్పూన్, చిన్న స్పూన్ కదా, 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు చూసారా అది కూర, ఇదేమో పచ్చడికి రెడీ అయిపోయింది. దీంట్లో ఉప్పు పసుపు వేసేసాను.
ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. ట్రై చేసి చూడండి ఎవరికైనా తెలియకపోతే. పోపులోనే నేను ఇంగు కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇది మీషోలో తెప్పించాను, బాగుంది కదా. అక్కడ ఇంగువ, డైలీ యూస్ చేసే ఐటమ్స్, సిజరు ఇవన్నీ అక్కడ పెట్టేశాను. చిన్న చిన్న ఐటమ్స్ అక్కడ పెట్టుకున్నాను అన్నమాట హ్యాండీగా. చిన్న ఫిల్టరు అట్లాంటివన్నీ పెట్టున్నాను. చూసారా, ఇంకా చాలు, మనం ఆపేసేయచ్చు. కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది అన్నమాట. మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ వేగిపోకూడదు, అంత బాగుండదు. ఆ తర్వాత చింతపండు, నేను చూసారా చింతపండు డబ్బాలో వేయకుండా అలా కవర్లో పెట్టేసి ఉంచేసాను, జిప్లో కవర్స్లో. ఇది డీమార్ట్లో కానీ స్టార్లో కానీ ఇట్లా ఇవి బాగానే ఉంటాయి. ఇది రజని, రెడీ 3 ఉన్నాయి, వీటిల్లో 3 బాగానే ఉంటాయి అన్నమాట. రోజ్, ఆ 3 కంపెనీల పేర్లు. వాటిల్లో అదే చూపిస్తున్నాను, అది బాగుంది. దాంట్లో నుంచి చిన్న ముక్క తీసి కడిగేసి వేసేసాను. అవి గింజ తక్కువ ఉంటుంది, నెక్స్ట్ నీట్గా ఉంటుంది. మనం తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని, ఏదైనా సరే వాష్ చేయాలి. అందులో చింతపండు ఇంకా మంచిగానే వాష్ చేసుకోవాలి. ఒకసారన్నా 2 సార్లన్నా వాష్ చేసేసి ఆ ముక్కలు దాంట్లో వేసేసి ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ వేసేసి మిక్సీ చేస్తాను. ఆ తర్వాత దొండకాయ కూడా వేసేసి మిక్సీ చేస్తాను. పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. చూసారా, క్యారెట్ అనేది మంచిగా ఉడికిపోయింది. వెంటనే చేయి పెట్టేశాను, కొంచెం కాలింది కూడా, సరే అని ఇంకా తీసాను. ఇప్పుడు పప్పుతో మనం చుక్కకూర పప్పు చేసుకోవాలి కదా. క్యారెట్ అయితే మిక్సీ వేసేసుకొని నేను సగ్గుబియ్యం కొంచెం వేసి పాయసంలాగా చేద్దాము అని అనుకున్నాను అనమాట. అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. చూసారా, నాకు హడావిడిలో గరిటె వచ్చింది అన్నం చూపించడానికి. తర్వాత ఇది ఈరోజు కడిగి ఉన్నాను కాబట్టి మంచిగా ఇది తొందరగా ఈ కుక్కర్ వచ్చింది చేతికి, ఇది పెట్టేశాను. ఇవి కొంచెం మాడకుండా మంచిగా ఉంటాయి కదా, అట్లా విడిగా కూడా వాడుకుంటే బాగుంటుంది కుక్కరే ఇది. దీంట్లో వేసేస్తున్నాను పోపు, అంటే చుక్కకూర పప్పుకి పోపు వేసేస్తున్నాను ఫస్టే నేను. మళ్ళీ అంతా అయిన తర్వాత పోపు వేయడం కన్నా కొంచెం ఆయిల్ వేసాను, పోపు దినుసులన్నీ వేసేసి ఇంగు వేసేసి ఆ తర్వాత చుక్కకూరలోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ వాష్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. నాకు తెలిసి గోంగూర అయితే చాలాసేపు ఒలవాలి, మెంతి కూర ఒలవాలి. ఇది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత పసుపు, ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. కొంచెం సేపు అయ్యాక ఆకుకూర కూడా వేసేద్దాం. ఒక స్పూను సాల్ట్ అయితే వేసాను. ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఆకుకూర కూడా వేసేసి మూత పెట్టి ఉంచుదాం ఒక 5 మినిట్స్. చూసారా ఎంత బాగుందో, ఆకుకూర ఫ్రెష్గా ఉందన్నమాట. మంచిగా సన్నగా కట్ చేసేసాను కదా, చాలా పులుపు ఉంటుంది, చింతపండు అక్కర్లేదు దీనికి. బాగా అలా ఉంచేసాను, ఎందుకంటే ఉల్లిపాయలు పూర్తిగా వేగలేదు కాబట్టి మిక్స్ చేయలేదు. అలా పైన వేసేసి ఆకుకూర వేసేసి మూత పెట్టేసాను అనుకోండి, కింద ఉల్లిపాయ మగ్గుతుంది, ఆకుకూర మగ్గుతుంది. ఆ తర్వాత పప్పును కాస్త మెదిపేసాను అన్నమాట, స్మాష్ చేసేసాను. ఇప్పుడు చూసారా ఆకుకూర మంచిగా ఉడికిపోయింది. ఆ తర్వాత బాగా ఒక్కసారి కలిపేసి ఈ పప్పు కూడా వేసేద్దాం. తగినంత ఉప్పు, ఆ తర్వాత కొంచెం సాంబార్ పొడి, కారం అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. పప్పు వేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా బాగా మంచిగా ఉంటుంది. చుక్కకూర అనేది బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం సాంబార్ పొడి బాగా మిక్స్ చేసేసాను.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. నేను కొంచెం సాంబార్ పొడి వేస్తానని చెప్పాను కదా, ఆకుకూర పప్పు అయినా టమాటా పప్పు అయినా ఏ పప్పు అయినా సరే ఒక సాంబార్ పొడి కూడా ఒక స్పూన్ వేస్తాను. వేసేసి కొంచెం ఎర్రకారం కొద్దిగా వేసేస్తాను. మామూలుగా ఎండుమిర్చితో కారం చేసి పెడతాను. ఇంకా ఎండుమిర్చిలు తెచ్చి నేను మిక్సీ చేసి పెట్టుకోలేదు. ఇది పప్పు గిన్నె, దాంట్లో కొంచెం వాటర్ వేసేసి అలా పప్పు అంతా తీసేసి వేసాను దీంట్లో. ఇప్పుడు చూసారా, మంచిగా మిక్స్ చేద్దాం. అంటే మనం సాంబార్ పొడి ఇవన్నీ వేసాం కదా, బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలపాలి. ఇప్పుడు మనం ఆలు స్మాషర్ ఉంటుంది కదా, దాన్ని తీసి మంచిగా అనేస్తే మనకి ఇంకా ఆకుకూర తీగలు తీగలుగా ఉండడం, ఉల్లిపాయ ఉడకపోవడం, పచ్చిమిరపకాయలు ముక్కలు ముక్కలుగా ఉండడం ఏమీ తెలియదు అనమాట. మంచిగా ఉంటుంది. గుంట గరిటె కాబట్టి దాంతో ఇలా ప్రెస్ చేసినట్టు అనేస్తే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచేద్దాం. ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకొని పచ్చడి నంచుకొని తింటే, వడియమో లేకపోతే ఊరిమిరపకాయనో అప్పడమనో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. తగినంత వాటర్ పోసుకుంటే బాగుంటుంది. మరి అంత ముద్దగా తిన్నా బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ వేసాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా లంచ్ టైం. అన్నం పెట్టేసుకుందాం. కంచంలో అన్నం వడ్డించేసుకొని తినేద్దాం. ఫస్ట్ కూర, కొంచెం దొండకాయ కూర చేశాను కదా, కూర, ఆ తర్వాత దొండకాయ పచ్చడి. అంటే పండు ముక్కలు అయిపోయాయి కాబట్టి పచ్చడి. ఇదైతే నేను ఎక్కువ ఏమీ చేయను, ఎందుకంటే ఆల్రెడీ నిలవ పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి. ఎప్పుడైనా వెరైటీగా ఉండాలంటే దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి తప్పితే నేను అంత వెరైటీగా పచ్చళ్ళు అయితే చేయను. ఆవకాయ ఇవన్నీ ఉంటాయి కదా, టమాటా ఇవి, అందుకని. ఇప్పుడు కూర వేసుకున్నాం, పచ్చడి వేసుకున్నాం, అన్నం పెట్టుకుందాం. కంచం పెట్టుకున్నాక, కంచం కానీ ప్లేట్ కానీ మనం ఏదైనా అనొచ్చు, దాంట్లో ఫస్ట్ కూర కానీ పచ్చడి కానీ వేసుకున్నాకే అన్నం పెట్టుకోవాలి. ప్లెయిన్ కంచంలో అన్నం అయితే పెట్టకూడదు. ఆ తర్వాత చుక్కకూర పప్పు రెడీ చేసుకున్నాం కదా, పప్పు వేసేసుకుంటున్నాం. కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం చిటిక ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది. ఆహా ఏమి రుచి అంటారన్నమాట. ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫుల్ భోజనం, పచ్చడి, పప్పు, కూర, ఇంకేం కావాలి? అంటే రోజు అయితే నేను కూర పప్పు అన్నీ చేయనులేండి, వీక్లీ ట్వైస్ చేస్తాను పప్పు అనేది. ఆ తర్వాత ఒకరోజు సాంబార్ చేస్తాను, ఒకరోజు రసం, ఏదైనా కందిపచ్చడి లాంటిది అట్లా చేస్తాను. అంతే. నేను కూడా రోజు చేస్తే పప్పు, పులుసు, కూర ఇన్ని సాధకాలు అయితే మనం తినలేం కదా, అంతేను. ఇప్పుడు ఇందాక క్యారెట్ ఉడికిచ్చాను కదా, అది ముక్కలు చేసేసి కొంచెం మిక్సీ వేసేస్తున్నాను అనమాట. ఉడికిపోయింది కాబట్టి స్మూత్గా స్మూతీ అయిపోతుంది. అంటే క్యారెట్ పచ్చివాసన ఉంటే అంత నచ్చదు, నాకు నచ్చదు. ఇంకా సరే అని ఇలాగా చేశానన్నమాట. చాలా బాగుంది. హల్వా చేద్దామంటే ఇంకా ముందు ఏమైనా పండుగలు ఉన్నప్పుడు చేద్దాంలే అనేసి మంచిగా మిక్సీ అయిపోయిన తర్వాత బాగా గుజ్జు అయిపోయాక పాలు ఒక గ్లాసుడు పోసాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేస్తున్నాను అన్నమాట. మొన్న ఒకరోజు ఇలాగే చేసుకొని ప్లెయిన్గా తాగేసాము, బాగుంది. అంటే కొంచెం బెల్లం వేసాను అంతేను. సరే, ఈరోజు ఏం చేశాను, నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టాను కదా, కొంచెం సగ్గుబియ్యం పక్కన ఉంచాను అనమాట, నానిన సగ్గుబియ్యము. వాటితోటి ఇప్పుడు ఇదైతే ప్రసాదంగా వచ్చిన కలకండ అనమాట. మేము మొన్న తీర్థయాత్రలు చేసినప్పుడు అక్కడ కలకండే ప్రసాదంగా ఇచ్చారు. ఒక్కొక్కరి దగ్గర 1/2 kg ప్యాకెట్ వచ్చింది. అలా నా దగ్గర 4-5 ప్యాకెట్లు ఉన్నాయి. అవి ఏం చేయాలి అనుకుంటే నాకు ఆలోచన వచ్చింది, ఇలా వాడేద్దాము అని. ఇప్పుడు దీంట్లో సగ్గుబియ్యం వేసాను కదా, ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు 1 కప్పుడు కలకండ తీసుకున్నాను. షుగర్ బదులు, బెల్లం బదులు ఇది వాడేద్దాం, ఇది కూడా చాలా మంచిది కదా అని.
మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం పాలు కొంచెం, ఆ క్యారెట్ మిక్స్ చేసుకున్న క్యారెట్, ఆ తర్వాత ఈ షుగర్ అంటే కలకండ పలుకులు వేసేసుకుందాం. చక్కెర బదులు మనం ఇలా కలకండ పలుకులు కూడా వాడుకోవచ్చు, కొంచెం మంచిది కలకండ అనేది. పటిక బెల్లం అంటారు కదా, నైవేద్యం పెడతారు అందరూ. ప్రతి టెంపుల్లోని ఇవే ఇచ్చారనమాట అక్కడ ప్రసాదంగా. వీటిల్లోనే జీడిపప్పులు, కిస్మిస్లు ఉండేటట్టే ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో కిస్మిస్ అలాగే ఉన్నాయన్నమాట. మంచిగా ఉడికిపోయింది చూసారా. కప్పుడు కలకండ వేసేస్తున్నాను, చిన్న కప్పు. ఇది సరిపోతుందన్నమాట. 3-4 వచ్చేస్తుంది ఇది పాయసంగా తింటే. కానీ మా ఆయన క్యారెట్ తినరని చెప్పాను కదా మా వారు, అందుకని కొంచెం పక్కన తీసి ఉంచి ఆ తర్వాత నేను క్యారెట్ వేసేసాను. సగ్గుబియ్యం వడియాలు అయితే మా ఇంట్లో తింటారు, కానీ పాయసం అంటే అస్సలు తినరనమాట. కానీ సమ్మర్ కదా మంచిదని నేనే కొంచెం పక్కకుంచి ఇలా చేశాను. అంటే వడియాలు పెడుతున్నాను కాబట్టి చిన్న కప్పుడు పక్కకుంచాను నానిన సగ్గుబియ్యం. ఇంకా అందరినీ ఒక కేక వేస్తే, ఒక అరుపు అరిస్తే తింటారన్నమాట అన్నట్టు. అంటే మంచివి ఎప్పుడు మనకు రుచించవు కదా. చూసారా మంచిగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసాను, గ్లాసు. ఇప్పుడు కొంచెం పంచదార పటిక బెల్లం కరిగిపోయాక ఒక గ్లాసులోకి తీసేసాను. అది మా వారి కోసం. ఇది మేగడగా ఉంటే మళ్ళీ తినరు కదా అనేసి వడగట్టి వేసేస్తున్నాను పాలు. అస్సలు మేగడ అనేది అలా పరకలాగా వచ్చిందంటే అస్సలు తినరు అనమాట. అది పాయసం అయినా, కాఫీ అయినా, టీ అయినా, ఇంకా ఏదైనా సరే అలా కనిపిస్తే అసలు తాకను కూడా, అసలు చూడరు. అది ఇంకా డిష్ అలా మిగిలిపోతుంది. అందుకని పాలు పోసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి ఆ తర్వాత ఈ కప్పులో అయితే పక్కకు తీసి ఉంచేసాను. సగ్గుబియ్యం పాయసం అంటే అస్సలు నచ్చదు. అందుకే నేను సేమియా పాయసం అని చెప్పి దాంట్లో కొంచెం సగ్గుబియ్యం వేస్తాను. ఈ మధ్య సేమియా కూడా నైవేద్యం పెట్టకూడదు అంటున్నారని అస్సలు సేమియా చేయడమే ఇంకా తగ్గించేసాను అనమాట. అన్నపరవారణమే అంటే అన్నంతోనే ఇట్లాగే కలకండ పలుకులు, బెల్లము వేసి చేసేస్తూ ఉంటాను పరవాన్నము. ఇప్పుడు క్యారెట్ అంతా మనం ఇందాక పేస్ట్ చేసాం కదా, అదంతా వేసేసాను. ఇంకా అంత ఉడకక్కర్లేదు, ఆల్రెడీ ఉడికిన క్యారెట్టే కాబట్టి. కానీ నేను 1 నిమిషం ఉంచాను. ఇప్పుడు ఎలాచీ పౌడర్ కూడా వేసాను ఇందాక. బాగా మిక్స్ చేశాను, చాలా బాగుంది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని థిక్గా అయిన తర్వాత స్పూన్ వేసుకొని తిన్నా, తాగినా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా సమ్మర్లో ఇలా ఇవ్వండి. చక్కగా ఈవినింగ్ ఇచ్చారంటే ఈవినింగ్ ఒక 1 గ్లాస్ మంచిగా తాగితే చాలా మంచిది. చూసారా కలరు కూడా, అసలు మనం తినే ఐటెం ఎప్పుడు కూడా కళ్ళకి ఇంపుగా ఉండాలట. మనం చూస్తే అది మనకు చూటుగానే అబ్బా కలర్ ఎంత బాగుంది అనుకుంటూ తినాలట. అప్పుడే మనకి అది ఆ ఫుడ్ అనేది మనకు బాగా ఉంటుందన్నమాట. ఆ కలర్ చూసారా, ఒరిజినల్ కలరు క్యారెట్ మనం ఉడికిచ్చి వేసిన తర్వాత ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కాలంలో క్యారెట్ ఎక్కువ వస్తాయి కదా, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లాంటివి ఇలా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు. అంటే హల్వా చేసి పెట్టచ్చు, లేకపోతే ఇట్లా డైలీ ఒక క్యారెట్ అన్న ఉడికిచ్చేసి ఇలా మిక్సీ చేసేసి వాళ్ళకి చక్కెర, పాలు వేసి ఇచ్చేసారంటే ఇష్టంగా తినేస్తారు. ఆ తర్వాత మ్యాంగోస్ కొంచెం పుల్లగా ఉన్నాయన్నమాట. సరే అని చివ్వి దాన్ని ఇలా మెత్తగా మిక్సీ చేసేసి దాంట్లో కూడా ఈ కలకండ పలుకులు 1 కప్పు వేసేసి బాగా మరగనిచ్చి నేను ఏం చేస్తున్నానో తెలుసా, ప్లేట్లో వేసి మామిడి తాండ్ర చేస్తున్నాను అనమాట. అది మంచిగా అయ్యాక అంటే ఇలా చల్లారిన తర్వాత అంత టైం లేదు, ఇంకా అంత వీడియో తీయలేదు. ఇది బాగా ఒక 2-3 పొంగులు రానిచ్చాను. అంటే కలకండ
బాగా కరిగేదాకా. ఆ తర్వాత కొంచెం ఎలాచీ పొడి వేసాను, మంచిగా కరిగిచ్చేసి అలా చల్లారిన తర్వాత దాంట్లో వేసాను అనమాట. ఆ తర్వాత క్లిప్పింగ్ మర్చిపోయాను తీయడము. మామిడి తాండ్ర అది మంచిగా ఎండి బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మంచిగా నేను అలా వేసాను, ప్లేట్లో వేసేసాను, నెయ్యి రాసి ఆ ప్లేట్లో పోసి ఎండబెట్టాను. ఇది ఒకరోజు మాత్రమే ఎండింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, ఓకే అండి.